ఏంటి వాళ్ళంతా కలిసి మమ్మల్ని రాజు అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా సరే ఒక ఆడదాని మీద చేసుకుని నేను క్షమించేది లేదు. అసలు ఎవరైనా సరే మా అమ్మ మీద చేసుకున్నవాడు ఎవరైనా సరే అసలు కాదు ఈ చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి. మతిపోయిందా? మనిషివా పశువా? అడవి జంతువులా బిహేవ్ చేస్తున్నావు. నేను అడవి జంతువునా? అమ్మా అమ్మా రాజు ఏం చేస్తున్నావు? మా వాళ్ళని తీసుకుని మా గూడానికి వెళ్ళిపోతా. జరిగిన చిన్న తప్పుకి నువ్వు వెళ్ళిపోయి పెద్ద తప్పు నీ చేస్తున్నావు. మాట విని ఇక్కడ ఉండిపోయి అంతకంటే పెద్ద తప్పు చేశాను. అర్థం లేకుండా మాట్లాడుకో. అడవి జంతువు అనే మాటను బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. రాజు చంపింది కాక ఏంట్రా మీరు చేసే న్యూసెన్స్? రాజు ప్లీజ్, నీ నిర్ణయం ఇదేనా? ఈ అడవి జంతువుతో కలిసి నువ్వు బతకాలనుకుంటే ఆ అడవికేరా, అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజు ఆగు, నేను చెప్పేది విను. రాజు అమ్మగారు, అమ్మా ఏంటో చక్కగా మోరు బొమ్మలాంటి పిల్లని కట్టుకున్నాడు. బిడ్డ పాపలతో సల్లగుంటాడు అని సంబరపడ్డాను. గొడవలు వచ్చి ఇట్టా అయిపోద్దని అనుకోలేదు. ఎట్టా రాసి పెట్టిందో ఏంటో. కారు వచ్చేస్తుంది రే అబ్బో కారు వచ్చేస్తుంది. ఓ మానస్ పాప కారు వచ్చేస్తుంది. ఓ వాల్మీకి బాయో కారు వచ్చేస్తుంది అంటే మనుషులు లేకుండా అదే వచ్చేస్తుందని కాదు, రాజుగారు మావ తోలుకొస్తున్నాడు. ఈ అంకుల్ రావస్తున్నాడట. అరే నాయనా, వాళ్ళని చూసి బెట్టి చేసి గొడవ పెట్టుకోమాక ఎట్టాగో ఇద్దరు కలిసిపోవాలి. దొరా కొంచెం పుట్టతేనే గాని ముంచికాయ గాని. నాకు మీరేమి ఇవ్వక్కర్లేదు. నేనే మీ వాడికి ఇవ్వటానికి కొన్ని కాగితాలు తెచ్చాను. కాగితాలు ఏంటి దొరా? ఏంటివి? డైవర్స్ పేపర్స్, అంటే విడాకుల పత్రాలు. దొరా దొరా ఈ విడాకులు ఎందుకు దొరా? నీ కొడుకు నుంచి నా కూతురు విడిపోవటానికి. ఇక మీ వాడితో తను కాపురం చేయదట, వెంటనే విడాకులు కావాలంటోంది. అదేంటి దొరా, చిన్న పిల్ల ఏదో ఆవేశంలో తొందరపడి ఇడాకులు అనొచ్చు. అది తప్పని మీరు చెప్పాలా? అవును దొరా 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 ఈ పని మనకొద్దు దొరా. వాళ్ళిద్దరు ఇడిపోకుండా చూసి కలపాల్సిన పెద్దోళ్ళు మనమే. అందుకే మనమే ఏదైనా నచ్చ చెప్పినా తను వినేట్లేదు. మనిషి మీద అసహ్యం కలిగి మనసు విరిగిపోయాక కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ మాట తనే అందా? అవును, అంతేకాదు జీవితంలో ఇక నీ మొహం చూడనుంది. మనసు కుదుటపడ్డాక మరెవరినైనా పెళ్లి చేసుకుని ఈ దేశమే వదిలి వెళ్ళిపోతానంది. జరిగిన దానికి నాలాగే తను కూడా బాధపడుతోంది. అన్నీ మర్చిపోయి వచ్చి కలుస్తున్నాను అనుకున్నాను. కానీ నా మొహం చూడడమే ఇష్టం లేదనుకుంటే విడిపోవటమే మంచిది. అలానే ఇందులో రాసింది. సంతకం పెట్టు. బిడ్డా అయ్యా ఒకసారి మాట్లాడి. వద్దమ్మా, మనల్ని అక్కర్లేదనుకున్న వాళ్ళని మనం కావాలని కోరుకోవడం పొరపాటు. బాధపడకమ్మా. మనిషి అయినా వస్తువు అయినా నిజంగా మనదే అయితే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందమ్మా. మనది కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మనకు దక్కదు.
రాజన్న, నిజంగా మీ ఇద్దరు మహబ్బత్ షాదీ విడిపోవటం చూస్తుంటే ఏదో పెద్ద కథలా అనిపిస్తుంది. కొండవాగు లాంటి నువ్వు, ఎండి ముబ్బు లాంటి ఆ అమ్మ ఇట్ట ఇడిపోయి బతకడం చాలా దురదృష్టం రాజన్న. ఏయ్, ఎప్పటికైనా మీ ఇద్దరు కలుసుకుని తీరతారు. నా పందెం. అవునవును, కలుసుకుని తీరుతారు. ఓడిపోయే పందాలు కాయకుండా ఉంటేనే మంచి సూరన్న. కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య, నీకు గుడ్ న్యూస్. నువ్వు తల్లివి కాబోతున్నావు. సో మీరు గ్రాండ్ ఫాదర్ కాబోతున్నారు. బట్ వన్ థింగ్ మిస్టర్ రావ్, షీఈస్ వెరీ వీక్. మెంటలీ ఫిజికల్లీ ఆవిడకి పూర్తి విశ్రాంతి కావాలి. మందులు పంపిస్తాను, రెగ్యులర్ గా వాడుతుండండి. టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ డాక్టర్. వస్తానండి. వస్తాను ఐశ్వర్య. జాగ్రత్త. డాడీ, ఏంటమ్మా? నేను తనని కలుసుకోవడానికి గూడానికి వెళ్తాను డాడీ. అదేంటమ్మా, ఒక పక్క డాక్టర్ నిన్ను కదలకూడదని చెప్తుంటే జర్నీ కష్టమైన ఆ అడవికి వెళ్తానంటున్నావు. కానీ డాడీ, ఈ గుడ్ న్యూస్ తనకి. డోంట్ వరీ, నేనే వెళ్ళి చెప్పి తన్ని తీసుకొస్తానమ్మా. డాడీ, అవునమ్మా, జరిగిన గొడవ కారణం నేనే గనుక నేనే పెడతాను. నా పొరపాటుకు మన్నించమని అడుగుతాను. అతన్ని ఎలాగైనా తీసుకొస్తాను. మీ ఇద్దరూ కలిసి ఉండటం కంటే కావాల్సిందేముందమ్మా నాకు? థ్యాంక్ యూ డాడీ. నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిస్తే చాలు తన కోపం మర్చిపోయి పరిగెత్తుకుని వస్తాడు. తనకు పిల్లలంటే ప్రాణం డాడీ. నువ్వు వెంటనే బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతానమ్మా. ఏంటి నాన్న నువ్వు అనేది? అవునమ్మా, విడాకులు కావాలన్నాడు. నీతో కలిసి కాపురం చేయలేనన్నాడు. జీవితంలో ఇక నీ మొహం కూడా తను చూడనన్నాడు. నేను ప్రెగ్నెంట్ అని చెప్పావా నాన్న? చెప్తే చాలా తేలిగ్గా తీసిపారేశాడమ్మా. తల్లే నాకు అక్కర్లేదనుకుంటే దాని బిడ్డెందుకు? అయినా అడవిలో జంతువులు కూడా కంటున్నాయి బిడ్డల్ని. అదేం గొప్ప విషయమా? తనకు కావాలంటే ఉంచుకోమనండి, లేదా చంపుకోమనండి. నిజంగా అడవి మనిషేనమ్మా అతను. బిడ్డల్ని కని వదిలేసి వేరే దాంతో పోయే జంతువులకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. వాడి నిర్లక్ష్యానికి నువ్వు బలవ్వకూడదు. వాడి రాక్షసత్వానికి నువ్వు బ్రతుకుపాడు చేసుకోకూడదు. ఇప్పుడు కూడా నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరో ఎందుకు, విక్కీ ఈ క్షణమే చేసుకుంటాడు. కనుక నా మాట విని డైవర్స్ ఇచ్చేసి అబార్షన్ చేయించుకుంటే. ఈ కాగితాలు కోర్టులో అనవసరం. అంత మాట అన్నాక అతనికి నాకు లేడు. అంతేకాదు, ఇక నా జీవితానికి పెళ్ళనేదే లేదు. అతని అన్యాయానికి, నా అమాయకత్వానికి నాలో పెరిగే బిడ్డ బలవకూడదు. నేను బిడ్డను కంటాను, ప్రాణంగా పెంచుకుంటాను. నా వృత్తి, నా బిడ్డ నా రెండు కళ్ళుగా చేసుకుని జీవితం అంతా గడుపుతాను. ఇక నాకు ఎవరితోడ అక్కర్లేదు. అది కాదమ్మా. ఇట్స్ మై డెసిషన్. ఇట్స్ మై డెసిషన్. ఏంటి గొడవ? ఏం జరిగింది? శివంగి సావటానికి ఎట్టు దూకేసిద్దామా? ఏంటి, శివంగి చావాలనుకుందా? అవునమ్మా, ఆ రాజు పెళ్లి చేసుకోనని చెప్పాడంట. దాంతో ఇది మోసపోయాను అనుకుని ఎట్ట దూకి సావాలనుకుందంట. ఎన్ని ఆడ బ్రతుకులకి అన్యాయం చేస్తావు రాజు. ఇక నీ విషయంలో ఊరుకోకూడదు. శివంగి, శివంగి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఈ అమాయకురాలి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన నువ్వు మనిషివేనా? చెయ్యాల్సింది చేసి ఇప్పుడు మంచివాడిలాగా, మహానుభావుడిలాగా
దాన్ని బతికించాలని చూస్తున్నావా? ప్రేమ పెళ్లి అని కబుర్లు చెప్పి ఎంతమందికి అన్యాయం చేయాలని చూస్తావు? శివంగి, ఎందుకు ఇలా చేసావు? అమ్మగారు, నీకు అన్యాయం చేసిన ఇతన్ని వదిలిపెట్టేది లేదు. ఇతని చేత నీ మెళ్ళ తాళి నేను కట్టిస్తాను. రాసి చేత నాకు తాళి కట్టిస్తారా? చాలా తప్పమ్మగారు. అదేంటి శివంగి, నిన్ను చేసుకుంటానని మోసం చేసింది ఈ రాసు కాదమ్మా, మరి రాజు రాజు అని చెప్పా. అడు పోతు రాసు. రాజు, నేనే ముద్దుగా రాజు అని పిలుస్తుంటాను. రాజన్నా, ఇడిగో పోతరాజుని అట్టుకొచ్చాం. ఏంటి ఏమైంది? ఆ సచ్చినోడిని ఇంకో దెబ్బ కొట్టు. దేనికి రాజన్న కొడుతున్నావు? దేనికేమిట్రా? ఇన్నాళ్ళు దాన్ని ప్రేమించి ఇప్పుడు మనవాడని చెప్తావరా? దాంతో ఏటో దిగి సాగుపోయింది. సాగుపోయిందా? ఆ, పోసిన బంగారు కోడి పెట్ట నిజంగానే నీటిలో దూకేసావా? నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానే? ఏ ఆ బుద్ధి ముందేమైందిరా? అట్ట అడుగు. దేనికిరా మనవాడన్నా? ఓస్, అదా అదే. దానికి నా మీద ప్రేమలో ఎంతుందో తెలుసుకుందామని మనువాణని చిన్న పరిచి పెట్టా. అది నిజంగా నీటిలో దూకుతుంది నాకే తెలుసు. నువ్వు అనన్నా ఈ నేసి పారేస్తా. దీని కూడా ఇంతగా పెట్టుడు ముహూర్తం రేపే అమ్మవారి గుళ్ళో పెళ్ళి. అమ్మా, పోస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. మేడం, 4వ పిల్లల దగ్గర సూపర్వైజర్ యాక్సిడెంట్ అయింది. అలాగా, పదండి.